అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామ పరిధిలో ఉన్న ఇల్లూరు నుండి ఏకుల్ నాగిపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న అడ్డెను బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ బ్రిడ్జ్ మీదుగా నిత్యం పంట పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామస్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ వంతెన ఎప్పుడు కొలుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. బ్రిడ్జ్ పగుళ్లు, బలహీనపడిన నిర్మాణం కారణంగా భారీ వాహనాలు, ట్రాక్టర్లు ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయంతో వణికిపోతున్నారు. ఈ మార్గం పదుల సంఖ్యలో ఉన్న పొలాలకు ప్రధాన దారి కాబట్టి పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించడానికి మరియు వ్యవసాయ పనుల కోసం వెళ్లడానికి ఇది తప్పనిసరి. ఈ విషయంపై గ్రామ రైతులు తమ ఆందోళనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్ రామాంజనేయులు, నారాయణస్వామి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. తక్షణమే సంబంధిత ఇంజనీరింగ్ మరియు పంచాయతీరాజ్ అధికారులు స్పందించి రైతుల సౌకర్యార్థం వారి ప్రాణాల భద్రత దృష్ట్యా కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని వారు కోరారు. మంచిగా అక్కడ మంచి మందంతా పడిపోయింది. వెల్కమ్ టు 4th టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలో ఉన్నామండి. ఇల్లూరు గ్రామంలో పరిస్థితి ఏంటంటే గత నీలం సంజీవ్ రెడ్డి గారి హయాంలో ఈ రోడ్డుని దాదాపు కంటే 65 నుండి 80 సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్డు వేయించే. ఈ రోడ్డు వేయించడానికి ఇప్పుడు చాలా శిథిలావస్థకు చేరింది. ఈ రోడ్డు శిథిలావస్థ చేరి చాలా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. రాకపోకలు సాగించడానికి ప్రజలకి చాలా తీవ్ర ఇబ్బంది అయింది. ఎందుకంటే ఈ రోడ్డు గుండా వస్తూ ప్రజలు కిందికి పడి కిందన కాలం ఉంది, కెనాల్ ఉంది, కెనాల్లోకి పడిపోయిన పరిస్థితులు చాలా సందర్భాలు చాలానే ఉన్నాయి. అటువంటి పరిస్థితి చాలా ఉంది. ఇలాంటి రోడ్డు చాలా అద్మాన స్థితిలో శిథిలావస్థమైన రోడ్డు. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ కనీసం అంటే ఒక హెక్టార్ నుండి హెక్టార్న్నర వరకు భూములు ఇక్కడ ఉన్నాయి. ఈ రోడ్డు కూడా ప్రతి ఒక్కరు పోవాలి. నిత్యం రైతులు వానికి వెళ్ళి వాళ్ళ పంట తరించుకోవడానికి కానీ, పంటలో వేయడానికి కానీ ప్రతి సందర్భంలో ఈ దారి గుండా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి. ఈ దారి ఎప్పుడు ఏమిచ్చారు, ఏం కథ ఏమిటంటే గ్రామ రైతులు ఉన్నారు, వారి విషయాలను తెలుసుకుందాము. చెప్పండి నరసింహుల గారు, ఏం జరిగింది? అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామం. ఇక్కడ 1965లో వీరసంజరెడ్డి గారు ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఇక్కడ 400 నుంచి 500 ఎకరాల పైన ఇక్కడ పొలం సాగు చేస్తున్నాం ఈ బ్రిడ్జి ద్వారా వెళుతూ. ఇక్కడ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 70 ఏళ్ళు అవుతుంది ఈ బ్రిడ్జి ఇప్పుడు శిథిలావస్థ చేరింది. ఆల్రెడీ కూలిపోవడం కూడా జరిగే స్థితిలో ఉంది. ఈ దారి అంటూ రైతులు మామూలుగా ఇట్లా వస్తూ ఇట్లా బ్రిడ్జి సరిగ్గా గోడలు సైడ్ గోడలు లేనందువలన రైతులు దాంట్లో పడడం జరిగింది. వెహికల్తో సహా గాయాలైనాయి. కాకపోతే ఇప్పుడు ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ కానీ ఇక్కడ పాస్ కాదు. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళడం జరగదు అటువైపు. కాకపోతే దీన్ని దయచేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగుకోకుండా మామూలుగా అయితే ఇక్కడ మాకు ప్రజలు ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. దీనివల్ల పడిపోతే ఎక్కడ మేము రైతులమే ఇక్కడ ఏదన్నా మందు కూడా తోలుకోవడం కానీ, ఒక పంట పెట్టుకోవడం కానీ ఒక ఏదైనా గడ్డి పండు తోలుకోవడం కానీ ఏదైనా కానీ రైతులు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు దీనిని గమనించి ఈ బ్రిడ్జి కట్టవలసిన కోరుతున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని. అలాగే ఈ దారి అంటే కూడా ఏకుల నాగపల్లి రోడ్డుకు కూడా ఊరి పోవాల వాళ్ళకి ఇంకా ఎక్కడ పోయేకే లేదు ప్లేసు. దారి ఇల్లూరు నుంచి పోవాల. ఏకుల నాగపల్లి వాళ్ళు ఇల్లూరు నుంచి కల్లూరికి కలమడికి పోయి కూడా వాళ్ళు మందులు కానీ ఏదన్నా వస్తువులు కానీ తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఇదే దారే. దయచేసి ప్రభుత్వం దీన్ని స్పందించి వెంటనే ఈ బ్రిడ్జి కట్టవలసిన కోరుతున్నాము. లేకపోతే రైతులు పంట పొలాలు పెట్టుకునే కూడా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి మీ ప్రభుత్వాన్ని కానీ ఒక తహసీల్దార్ కానీ ఎంపీ గారు కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయడం కోరుతున్నాము. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి, మీకు ఈ దారి గుండా ఏమేమి ప్రాబ్లమ్స్, ఏం పరిస్థితి ఏంది? చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ దారి గురించి అంటే అన్న ఇది ఇంత అధ్వానంగా అయిపోయింది. మొన్న ఒకటి వెహికల్ కింద పడింది, ట్రాక్టర్. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ మోటార్ సైకిల్ వచ్చేకు లేదు. ఇల్లూరుకి ఏకుల నాగపల్లికి ప్రధాన రహదారి.
అంతకన్నా ముందు ఇటు నుంచి 1000 ఎకరాల పొలం ఉంది హెచ్ఎల్సీ మీద కాలం కింద 1000 ఎకరాల పొలం ఈ రస్తానికి తిరగల 1000 ఎకరాల పొలం రైతులు మాసిలు తోలుకుంటే కానీ ఏదైనా చేసుకుంటే కానీ ఇది శిథిలావస్థకు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒకవేళ ఇది ఏమైనా డ్యామేజ్ అయితే మేము 10 కిలోమీటర్లు తిప్పుకొని రావాలా. కాబట్టి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ దీన్ని మేల్కొని దీన్ని మరమ్మతులు చేపించి బ్రిడ్జిని 2 వెహికల్ వేర్లే చేయాల్సిందిగా మా రైతుల తరఫున